ఏం చెప్తారు సార్, కొడుకు ఎక్కడున్నా పోవాలి, తలకూరు పెట్టి రావాలి, కన్న దోసానికన్నా పెట్టాలి. అట్లా తండ్రి కూడా తప్పు చేయవద్దు, తండ్రి కూడా కరెక్ట్ ఉండాలి. కొడుకు ఇచ్చేది కొడుకుకెళ్ళ, బిడ్డలకి ఇచ్చేది బిడ్డలకి ఇవ్వాలి. వాళ్ళకి ఇలా పంచాయతీ పెట్టకూడదుగా ఎవరైనా. ఎంతైనా కానీ చనిపోయిన తర్వాత ఎన్ని గొడవలు ఉన్నా కానీ పోవాలి తలకొరికి. ఇప్పుడు కొడుకు అన్నప్పుడు పున్నామనక నుంచి తప్పిస్తాడు, తలకొరికి పెడతారని కోరుకుంటారు కదా. అసొంటి తలకొరి పెట్టడానికి కూడా పోలేదు. అసొంటి కొడుకులు ఈ జమాన్లో ఇట్లున్నది. సో వాళ్ళకి ఎట్లాంటి సిస్టర్ కావాలి, రేపు వాళ్ళకు కూడా కొడుకులు కొడతారు కదా. సో అసొంటప్పుడు వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. వాళ్ళు కూడా ఆలోచించాలి, అట్నే వాళ్ళు కూడా అట్నే ఆలోచించాలి. మనం ఆలోచించినట్టు వాళ్ళు కూడా ఆలోచిస్తారు అట్నే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బిడ్డలకు కూడా కొడుకులతో సమానంగా ఆస్తి పంపకాలు చేయాలని చెప్పి కోర్టు కూడా తీర్పులు ఇస్తుంది. సో దాని గురించి ఏం చేయమంటారు మరి? కోర్టు ఎందుకు తీర్పిస్తుంది సార్ అట్లా? బిడ్డకు సమానం ఎట్లా పోతుంది? కొడుకు అన్నప్పుడు కొడుకే ఉండాలి, బిడ్డకు కట్నం ఇచ్చి ఎలా కొడతారు? మళ్ళీ బిడ్డ బాగానే పోకూడదు కదా, అట్లా పోకూడదు కదా. ఇప్పుడు ఉన్నదో లేదో ఇచ్చిండు, పెళ్లి చేసిండు, అయిపోయింది. మళ్ళీ నువ్వు ఎట్లా పోతావు? బిడ్డ అయినా పోకూడదు కదా అట్లా. ఆ కోర్టు కూడా అట్లా తీర్పు ఇవ్వకూడదు.